చూడండి అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ నక్కో భయ నక్కో ఎంత డేంజర్ ఉంది ఇగో నక్కో నక్కో ఇగో క్రాక్ వచ్చేసింది. సో గైస్ ఇవాళ అయితే మాకు డేంజర్ రిస్క్ అయిపోయింది అనమాట. ఏదో ఒకటి అయిపోతుండే వేనారా అంత మీదికి పోయినాక అన్నా కాపాడనా కాపాడు అన్నాడు. భయం అయిపోయింది నాకు. ఆ కొండ జారుతుంది, అంత మట్టి పోయింది, ఆ భయానికి దిగిపోయినాను. ఏమన్నా ఉంటే తెలియని జాగాలు అసలుకి పోవద్దు, పోతే ఇట్లుంటుంది. చచ్చిన జీవితంలో వల్ల తిరిగి పోను నేను. వీడికే కథ ఇది అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ అనమాట. సో గైస్ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వేనన్నా పాపం సస్సు బతికిండు. అంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. మన రాతనే టైం బాగాలేదు, కానీ దేవుని దయ వల్ల అందరి బ్లెస్సింగ్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఎవరికి ఏమైతలేదు. సో గైస్ ఈ వీడియో అయితే పెడుతున్నా చూడండి. ఎంత రిస్కీ అంటే ఆ లైన్ ఒకటి ఉండే, బట్ అంతకుముందు ఒకసారి నీళ్ళు వచ్చి కొట్టుకుపోయిందనమాట. సో కొట్టుకుపోయేసరికి రూట్ లేకుండే. సో మనం వేరే రూట్ నుంచి పోయినాం. ఆ రూట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నిజంగా అంటున్నా, ఆ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు గైస్. ఒకసారి వీడియో పెడుతున్నా చూడండి. అమ్మా ఇప్పుడు ఉంటుంది అసలు సైడ్లకి వచ్చేసావు. ఏం కాదు, అయిపోయా అంతే. రాయి పెట్టకాల మీద పడుతుంది. ఇంకా ఇంకా అది పట్టుకున్నాడా టవాల్ తీసుకో. ఇంకోసారి ఎప్పుడు ఎవరంతా ఎడిగిపోతాను ఏమనుకోలే కానీ ఐలాండ్ అవుద్ది అనుకోండి. మా లైఫ్లో ఇది డేంజర్ ఎక్స్పీరియన్స్ అన్నా. నీకు తెలియదాడా మొత్తం వచ్చేస్తుంది అన్నా. నేను ఆ కొండ జారుతుంది, అంత మట్టి పోయింది, ఆ భయానికి దిగిపోయినాను. వేరే ఎంత ఆన్నే అన్నా, ఆన్నే లేదు స్పేస్. ఎట్లా జారుతుంది అసలు ఏం మంచిదా సగం మంచిగా తిరిగితే ఈ మీటర్లు చిన్న చిన్నవి. ఇంకా గోడ ఉంది వచ్చినా నేను తెలుసా. ఫస్ట్ వెళ్ళిపోయినా కదా, మొత్తం ఇట్లా వేసినట్టు అయిపోయింది అది. నేనేమో కిందికెళ్ళి ఆలోచిస్తున్నా, అరే ఈయనకేమైనా అయిపోయింది అనుకో, నాకే తిరుగుతారు రాబోయే అందరని. ఏమైంది కదా, ఏమైంది? రాయి పట్టుకోకి సపోర్ట్ లేదా? కాలు పెట్టినా అవి రోడ్డు కింద పోయినాయి. ఇంత దమ్ము పెట్టి ఎవరు రాలేరు. నడుదా గంగు ఉంటుంటే అసలు నేను మీరు అంటాడు. కిందనే ఉంటాడు ఎప్పుడు. అయితే నాకైతే ఖతర్నాక్ జాగా తీసుకొచ్చాడు. మర్చిపోను మనం ఈ రోజు. చచ్చిపోయి వస్తున్నా. గుండె ఎట్లా కొట్టుకుని తెలుసా? అరే మీకు రోనా ఆ రहा నొప్పి కాడతో హార్ట్ బీట్ గట్టిగా అయిపోయింది. నాకే జల్దీ జల్దీ భాగే హాత్ దే దియా. మొత్తం కూలిపోయింది. అసలు ఇక్కడ లేకుండేది, మొత్తం టోటల్ కూలిపోయింది.
అంత దూరం ముఖం ఎక్కినా అన్న మీరు గంట సేపు ఎక్కి 10 నిమిషాలు ఎక్కినా సార్ చాలే సోది నోరు మూసుకోనిది ఎక్కినా కింద పడుతుంది భయం అవుతుంది ప్లీజ్ అన్న రా అన్న తొందర రా అన్న ప్రోగ్రామ్ ఇది ఎక్కాలంటున్నా ఎక్కేద్దాం చూసాం ఆ పెద్ద ఎక్కినా ఇది ఒక ఎక్కలేమా అది ఎక్కడికి ఉన్నాయి ఇది గోడుంది అన్నట్టు అరే ఇట్లా వచ్చేసా ఇమ్రాన్ మళ్ళీ అదంతా డబ్బులు మంచిగా ఇది మామూలు అడ్వెంచర్ కాదురా ఇది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ ఎక్కడ కొండలు నేను ట్రెక్కింగ్ పోను ఆయన ఇది ఇంకా డైరెక్ట్ అడ్వెంచర్ చేపిస్తారు నాతో అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కాదన్నా ఇది అలా పైన వాటర్ ఫాల్ చూడరా నేను ఏమంటున్నా పోదాం కానీ ఒక 2 నిమిషాలు నేను వస్తున్నా ఎందుకు రిస్క్ దారి ఉందా లేదా ఇల్లు కూడా కొట్టుకోయినా ఇల్లు కొట్టుకుపోయినా షాపులో ఇట్లా మనం నీట్ దిగేసినాం అనుకో నా కొండ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు అది రిస్క్ అన్న అది రిస్క్ నాకు పోయినదే పోయాను నేను అప్పుడే అది చెక్క పోయింది చూడనా అప్పుడే అనుకున్నా ఇక మనకి ఆహా గుట్టలు గుట్టలు పడ్డాయి చూడు నేను అనుకున్నా ఏదో ఒక రోజు కొట్టుకోపోతుంది వాటర్ చూడన్నా ఇది కటింగ్ అన్నది ఇది కటింగ్ ఇది కటింగ్ ఎగిరినా నీళ్ళు ఇడికెళ్ళి కాదన్నా అది ఉంది కదా అది ఎండిపోయి ఊట కింద నుంచి వచ్చేసి కింద నుంచి వెళ్ళిపోయి ఆ మట్టి కింద దొలిపి ఈ కొండ కటింగ్ ఈ కొండ కటింగ్ ఇప్పుడు ఎట్లా వెళ్తా చెప్పు అటెళ్ళకు చూద్దాం ఒకసారి కిందకెళ్ళి అంటే చాలా ఇదంతా ఏదో క్రాక్ వచ్చేసింది ఇదంతా పడేది కనిపిస్తుందా అనబో ఎంత దారి ఇదంతా పడుతుంది ఇదంతా క్రాక్ వచ్చింది చూడు ట్రిక్కింగ్ కంటే డేంజర్ ట్రిక్కింగ్ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది సో గైస్ ఇవాళ అయితే మాకు డేంజర్ రిస్క్ అయిపోయింది అనమాట సో ఇట్లా సిచ్యువేషన్ వస్తుందని మేమైతే అనుకోలేదు ఇక మేము పోయింది దారి అదే అనమాట అది ఎక్కినాం అది మాత్రం ఇంకా డేంజర్ ఉంది ఏదో ఒకటి అయిపోతుండే వేనారా అంత మీదికి పోయినాక అన్నా కాపాడు అన్నాడు భయం అయిపోయింది నాకు ఏంద్రాబాయ్ ఒక వాటర్ ఫాల్స్ గురించి ఇంత అవుతుందా ఫస్ట్ దారి ఉండే ఈ నీళ్ళు వచ్చేయి ఆ ఇల్లులన్నీ కొట్టుకుపోయినాయంట ఎంత ప్రెజర్ నీళ్ళు చూడడానికి అంత స్వీట్ ఉంటుంది కానీ ఎంత డేంజర్ మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో ఈ భూమి అంతా ఇగో కొట్టుకుపోతున్నాయి పోనీ అట్లీస్ట్ మనం జారుకుంటూ కూడా పోలేదు మా రాయిలు ఎంకలకెళ్ళి పడ్డాయంటే కథం గైస్ సస్సు బతికినాం నిజంగా ఇంకోసారి అట్లా ట్రెక్కింగ్ చేయొద్దు ఏమైనా ఉంటే తెలియని జాగాలు అసలుకి పోవద్దు పోతే ఇట్లుంటుంది చచ్చిన జీవితం నా వల్ల తిరిగి పోను నేను వీడికే కథం ఇది అయిపోయింది అన్నా ఏమేమో కనిపించేసింది నాకు తెలుసా అన్నా మట్టి నేను చెప్తున్నా కదా నేను ఆ జారుతుంటే దాని కింద ఇంకో రాయి పెట్టి అది గట్టిగా చేసినా నేను దానికి లేకపోతే విజయ్ ఇట్లా ఎక్కిండు అనుకో ఇది నా మీద మొత్తం లూజ్ రాయి
ఇది నా మీద పడుతుంది ఆ ప్రెషర్ కి నేను కింద పడతా ఉల్టైనా పడతాను రాళ్ళు కథం అయిపోయింది నాదా అని దిగేసిన భయానికి లేకపోతే ఎక్కేస్తుండే కేపనా మాట్లాడానా అంటే ఎందుకు చెప్పిండు అర్థం కాలే కాపాడానా కదా అర్థమైతే లేదు వీళ్ళకు నాకు టెన్షన్ అయిపోతుంది నాకు ఏమైపోతుందా అని కాదు కేపదా జల్ది రాదా కేపదా నానేటి చేసేదే మామా ఏటి చేసేదే నేను ఆడికెళ్ళి ఉడుకుంటూ వచ్చిన అక్కడ వరకు నీకేమనిపించింది ఏ లాస్ట్ రోజు ఏం చేసాయి దెబ్బలు తాకుతాయి అనుకున్నా వీడికి ఏది ఆ కొండకి కిందికి వస్తే దెబ్బ తాకినా ఏమైతుంది సో గైస్ చూడండి అవ్వ సో గైస్ చాలా చాలా అంటే చాలా రిస్కీ చేసి మీ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ మీరు చూసిరు కదా ఎట్లా కనిపిస్తుంది అదే అయింది షార్ట్ నీది ఎవరు నా కోసం కాపాడికి ఎవరు వస్తారా చూస్తాను నీళ్ళు ఈడ వరకు నిండింది ఈడ వరకు నిండింది నీళ్ళు ఇదంతా రౌండ్ ఇట్లా అదై నేను మళ్ళీ దాని మీదకెళ్ళి పోయి ఆ కొండ చెక్కేసింది ఇట్లా పోయిందా అనా మొత్తం ఆల్మోస్ట్ అగో ఆడ చెట్టు చూడు నీకు అర్థమవుతుంది ఆడ చూడు ఈడ చూడు నీళ్ళు మొత్తం రౌండ్ తిరిగింది అన్నా పెద్ద సుడి తిరిగింది ఇది ఈ చెట్లన్నీ పడిపోయినాయి అవి ఇవన్నీ ఎట్లా పడిపోయినాయి తెలుసా ఈ వాటర్ మొత్తం నిండి సుడి తిరిగింది సుడి రౌండ్ 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 తిరిగింది అన్ని కొట్టేసుకుంది ఇట్లా చెట్లు ఫుల్ ఉండేవి అదే నెక్స్ట్ లెవెల్ అయింది ఒక సునామీ షాట్ అనుకోరి ఇది చాలా రిస్క్ చేసి చూపిస్తున్నాం బండలు లేవా కురిపోయింది కథం అన్నా మొత్తం స్మాష్ అన్న మొత్తం స్మాష్ గైస్ ఇది అంతా నిండిపోయింది అనమాట ఇది అప్పుడులో ఒక టైంలో దారి ఉండే ఇది ఆల్మోస్ట్ నిండిపోయింది ఇక కథమన్నా ఇది క్లోజ్ షాట్ ఇది అంత డేంజర్ కూడా ఉంటుంది చూడు ఎగ్జాంపుల్ కొండ జారిపోయిన షాట్ ఇది అవాజ్ వచ్చిందా అన్నది ఉంది మామా వేనా చూసానా వస్తుందన్న ప్లేస్ మాత్రం చాలా బాగుంది కాలు పెట్టి ఊగుతుంది కొండ ఇట్లా రావాలన్నా ఇట్లా రావాలి భయపడుతుంది చూడండి అందరు వేరే వచ్చి నువ్వు రాలేగా పోతున్నావు ఎంత సంతోషం ఉందో వెళ్ళినప్పుడు అందరూ దోల అరే ఇది తీసుకురా ఇది ఎంత లోతుంటుంది సాయం రాయిడ్ ఉంది చూడు అరే కొడవెళ్ళు ఉంది అట్లా అనుకుంటున్నావు లోతు లేదా అని డేంజర్ లోతుంటుంది దా ఇక్కడ రా నీకు మంచి ప్లేస్ సో గైస్ నీకు ఒక మ్యూజికల్ చూపిస్తా నా మ్యూజిక్ ఓవర్ ఎక్కారు కానీ మీ అందరి గురించి చూపిస్తున్నా
ఇది చిన్న లోతు ఉండదు, చాలా పెద్ద లోతు ఉంటుంది. అరే నీళ్ళు ఇట్లా వస్తాయన్నమాట. సో గైస్ ఇట్లాంటి వీడియోలు వైరల్ అయినాయంటే మస్తు వీడియోలు చూస్తాం ఇట్లాంటివి. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ హైట్ నుంచి ఈ హైట్ నుంచి ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఆ టైంలో ఇది ఉంటే మాత్రం కథమై చచ్చిపోతారు. ఇగో చూడు, ఒక కొండ చెక్కుపోయి నీళ్ళు డైరెక్ట్ కొండనే నీళ్ళు చెక్కేసింది కొండని. ఇది ఓన్కి తెలియదు, రాలేరు కూడా ఓన్. అంతకుముందు దారి ఉండే, ఇప్పుడు మొత్తానికి బంద్ అయిపోయింది. ఇగో ఎంత హైలైట్ ఉంది ఇక. भैया नको भैया नको नीचे फिसल. ఎంత డేంజర్ ఉంది ఇగో. ఆడికి చూపిస్తే కనిపిస్తుంది. भैया फिसलता हो. చూడండి అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. ఇదంతా నీళ్ళు, ఆ నీళ్ళు ఆ హైట్లో అంత నీళ్ళు వచ్చి ఇదంతా కొండ ఫుల్ అయిపోయి రౌండ్ తిరిగింది. నీళ్ళు రౌండ్ తిరిగి అవతలకి పోయింది. మీరు ఇడికెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఇడికెళ్ళి చూపి, అది కింద ఊపి జూమ్ని కిందికి. సో ఇట్లా మొత్తం రౌండ్ తిరిగి అటు సైడ్ నుంచి అవతలకి పోయినాయి అనమాట. సో అందుకని ఒక పెద్ద కొండనే కూలిపోయింది. చూడరు, ఈ వాటర్ అనేది కొండల నుంచి ప్రతి ఒక్క రూట్కి దాక్కుంటూ వస్తాయి. ఈ నీళ్ళు తాగితే చాలా మంచిది మనకు. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది, ఎంత మంచిగా ఉంది, కానీ అంతే డేంజర్ అన్నమాట. సో లోతు మాత్రం చాలా చాలా అంటే చాలా లోతు ఉంటుంది. చాలా రిస్కీ కూడా. ఈడ పెద్ద కొండ ఉన్నానా నాకు చుట్టూ నీళ్ళు చూసినా ఎంత బ్లూ ఉన్నాయి. అనా మస్తు లోతుందన్నా ఆడా. ఏ విజయ్ ఇట్టావో ఇట్టావో ఇది ఉంది కదా, ఇది అది ఎంత లోతు ఉంటుంది తెలుసా? ఇగో చెట్టు ఉందా, అంత లోతు ఉంటుంది. కనిపిస్తుంది, లోతున్నట్టు కనిపించదు కానీ ఇగో ఇంత చూడు దగ్గర ఉంటుంది. చిన్న రాళ్ళు కనిపిస్తే జనరల్ కనిపిస్తాను కూడా అనిపిస్తుంది. రాయలు కాదు, నువ్వు ఆ కొనాకు చూడు, నీకు అర్థమైపోతుంది. అలా కాలు పెడితే జాబ్ లోపలికి వాటర్ ఎట్లున్నా కానీ ఎంత ఎన్ని కష్టాలు కానీ చేసుకొచ్చి కూర్చుంటే ఆ పిలిచామని ఏదో ఉన్నా అది కదా. ఇంకోటి మెయిన్ చూపించదా అన్న, ఇంతగానం నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయా? మొత్తం చిన్న కూడా పెద్దగా అయిపోయింది. అదే అంటున్నా నేను. అప్పుడు అన్ని పైనుంచి దుబ్బిటాడు. ఇంకా అయిపోయినా ఇక్కడ లోపల అవి ఉంటాయి కాలు. అన్నా అయిపోయింది, ఇది జాగా రాలేం. రాలేమంటే ఏమైందన్నా వస్తే అంత రిస్క్ చేసి చచ్చిపోతాడు. అన్నా అంజనా ఆడికెళ్ళి దుంకిండనా
అదే అంటున్నా నేను అన్నా బిల్డింగ్ అంతా లోతు అన్న అది అదే అంటున్నా కరిగిపోయింది దగ్గర ఉండే లోతు కూడా చూడు బాపురే నాకు రాదు